నిరీక్షణలోనికి. ఏంటండి? నిరాశలో నుండి నిరీక్షణలోనికి. ఏది ఈ కీర్తన? ఈ 7 వచనాల సారాంశం. ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఒక భక్తుడు, చాలా నిరాశలోకి వెళ్ళిపోయాడు. చాలా దుఃఖపూరితమైనటువంటి అనుభవాలు ఆయన వేధిస్తూ ఉన్నాయి. ఒంటరితనం ఆయన వెంటాడుతూ ఉంది. భయం ఆయన వెంటాడుతున్న పరిస్థితుల్లో భక్తుడు చేసిన ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి కొరకై ఇక్కడ వ్రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటది? నిరాశలో నుండి నిరీక్షణలోనికి. 7 వచనాల సారాంశం. ఎందుకు వెళ్ళిపడి నిరాశలోనికి? దానిపైన ఉంది చూడండి, ఒక చిన్న చక్కటి పదాలతో రాశాడు. ఎందుకు డిప్రెషన్ అంటారు దాన్నే డిప్రెషన్ అంటారు దాన్ని. అంటే నిరాశ, నిస్పృహ, మూలుగుతున్నాడు, అలసిపోయాడు. దేవుని బిడ్డలారా చాలా కృంగిపోయాడు. దానిపైన ఒక మంచి మాట రాస్తుంది, చదవండి. కీర్తన పైన మంచి మాట వ్రాస్తుంది, దయచేసి చదవండి. ఎక్కడుండండి? గుహలో ఉన్నప్పుడు దావీదు భక్తుడు చేసిన ఏ గుహ? 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో అదుల్లాం గుహ కనపడుతుంది. అది మన యొక్క మినిస్ట్రీ. ఆమేన్, హల్లెలూయా. 24వ అధ్యాయంలో ఎన్గేది గుహ కనిపిస్తుంది. అంటే ఈయన జీవితం గుహ, ఈయన జీవితం బంధకాలు, ఈయన జీవితం కృంగుదల, ఈయన జీవితం దేవుని బిడ్డలారా అప్పుల నోటుకు దొరకకుండా పరిగెట్టడమే. చాలా అలసిపోయాడు కీర్తనకారుడు. హల్లెలూయా. ఏమయ్యాడు? చాలా అలసిపోయాడు. ఇంకంటున్నాడు, నేను ఇంకా పరిగెట్టలేను ప్రభు అంటున్నాడు. ఎందుకనంటే మనకి చాలా అద్భుతంగా 7 వచనాల్లో రాశాడు. నిరాశ ఆయన జీవితాన్ని అలుముకుంది. ఎందుకు నిరాశ అలుముకుంది? ఆ నిరాశ అలుముకున్నప్పుడు ఒంటరి వాడైపోయాడు ఆ భక్తుడు. ఎలా తెలుసండి అంటే, ఒకసారి 4వ వచనం చూడండి. 142:4. అసలు నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా లేకపోయేది. ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు. అంటే ఎంతగా బాధపడుతున్నాడో, ఎంతగా వేదన పడుతున్నాడో, ఎంతగా కృంగిపోతున్నాడో ఆలోచించేయండి. మరలా చదవండి దయచేసి. నా కుడి ప్రక్కన అంటే బలం, నా కుడి ప్రక్కన నిదానించి చూడుము. అసలు నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను. అయ్యో, ఆశ్రయం ఏదియో నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడేవాడు ఒక్కడు కూడా లేడు. బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, కన్నీళ్ళ మధ్యలో ఉన్నాడు, ఒంటరివాడైపోయాడు. అసలు ఆలోచనే తట్టట్లేదు. ముఖ్యంగా అలసిపోయాడట దావీదు. అనే హల్లెలూయా. ఏమయ్యాడట? అందుకనే చాలా అద్భుతంగా రాశాడు దేవుని బిడ్డలారా. ఏమంటాడంటే, నాలో నా ప్రాణము కృంగి ఉన్నది, నా మార్గము నీకు తెలియను అంటాడు. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని నేను తెలియచేసుకుంటున్నాను. నేను ఎంత బాధపడుతున్నాను. అందుకే అన్నాడు రాత్రి, ఆ బాధ నేను వర్ణనాసఖ్యం, వర్ణనాతీతం, ఎవరికి చెప్పుకున్నా తీరేది కాదు. కనుక నా బాధ నేను ఆయనకే చెప్పుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా 6 బాధలు కలిగినను ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఆయన ఏకేడు నీకు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని బాధలు
చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. గుహాదేవుని పెట్టారు కదా. గుహానువు బంధించబడ్డాడు అంటే తనకు తాను ఒంటరివాడైపోయాడు. చీకటిలో బ్రతికిపోతా ఉన్నాడు. ఏమో బయటకు వస్తే ఒకవేళ దాహమైన బయటకు వస్తే ఎవరేం చేస్తారన్న భయం. అంటే ఎంతగా ఆయన దేవుని బిడ్డలారా కృంగిపోయాడు. ఆలోచించేయండి. మీరు ఎవరైనా ఉన్నారా? ఈ నిరాశ మిమ్మల్ని వెంటాడుతుందా? మీరు కూడా అందరూ ఉండి ఒంటరి వారు అయిపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు. చూడండి, ఇంట్లో 10 మంది ఉన్నా ఒంటరి బ్రతుకులు అయిపోయినాయి. చూసారా? ఎంత కలకలాడుతూ ఉండే కుటుంబాలు, కానీ 10 మంది ఉన్న జీవితాలు ఎలా అయిపోయినాయి తెలుసండి? ఎవరు బ్రతుకు భర్త బ్రతుకు భర్తది, భార్య బ్రతుకు భార్యది, బిడ్డల బ్రతుకు బిడ్డలదే. అంతే. ఎవరు తింటే వాళ్ళకే. తిన్నారా, ఉన్నారా, బాగున్నారా, బాగోలేదా ఎవరికే వద్దు. అలాంటి అనుభవం ఎవరైనా వెళ్తున్నారా? బట్ దావీదు భక్తులు వెళ్తున్నాడు. హల్లెలూయా. ఒంటరి అయిపోయిన పరిస్థితుల్లో, సమస్యలు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో, అలసిపోయిన పరిస్థితుల్లో దేవుని బిడ్డలు నిరాశలోకి వెళ్ళిపోయినప్పుడు కొన్ని అనుభవాలు గుండా వెళ్తూ ఉన్నాడు. గుహలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ గుహ ఆయనకి ఒక అద్భుతమైన పాఠాలు నేర్పింది. ఏ పాఠాలు నేర్పింది చెప్పమంటారా? ప్రార్థన అనే పాఠాలు నేర్పింది. 140 ప్రార్థన, 141 ప్రార్థన, 142 కూడా ప్రార్థన. రాత్రి మనం 141 ప్రార్థన దుఃఖం చూసామా? నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను, నేను ప్రార్థన చేయడం నీకు ధూపంగా నా ధూపం వల్ల అంగీకరించాను కదా. రాత్రి ఎందుకు ప్రార్థన చేశాడు? రాత్రి చాలా బాగుంది. రాత్రి అది 141, అది 140 దుష్టత్వం నుంచి, 141 దుష్టత్వం నుంచి బలాత్కారులు, 142 దేవుడు నయవంచన కదా. నయవంచన, రాత్రి నయవంచన చేయబడ్డాడు భక్తుడు. చాలా అద్భుతం రాత్రి. కనుక రాత్రి ఏమో నయవంచన నుంచి తప్పించమని ప్రార్థన చేశాడు. ఈ రాత్రి నేను అలసిపోయాను ప్రభు, ఇంకా నేను ఏమీ చేయలేను, నేను కృంగిపోయాను, కూర్చున్న చోట నుండి లేవలేకపోతా, అంత బలహీనుడిని అయిపోయాను ప్రభు. అంటే శారీరక బలం కాదు, మనసు ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు మనుషులు బాగుంటారు. హల్లెలూయా. నిజం తెలుసమ్మా? ఏదో తినేస్తే వచ్చే బలం కంటే మనసు ఎప్పుడైతే మనకి బలంగా ఉంటుందో మనం ఎలా ఉంటాం? బలం. ఈ రాత్రి ఒకే ఒక ప్రశ్న అన్నది, నువ్వే నిరాశలో ఉన్నావు, నువ్వెందుకు కృంగిపోతున్నావు, నువ్వే బాధలో ఉన్నావు నాకు తెలియదు, కానీ ఈ కీర్తన ఆ నిరాశలో నుంచి నిరీక్షణలోకి నడిపించబోతుంది. గట్టిగా చెప్పడం పట్టండి. ఎంత అంటే అందుకున్న డిప్రెషన్ నుంచి, చాలా డిప్రెషన్ అన్నమాట. అందుకని మీ చేత చదివించాను. నేను అలసిపోయాను, కృంగిపోయాను, బాధపడుతున్నాను, ఎవరితో చెప్పుకోను ప్రభు. రాత్రి ఎందుకే అన్నాడు, ఏదన్నా బాధ వచ్చి నేను ఒక మాట చెప్తుంటే ఆ ఒక్క మాటకి 2 మాటలు వేసి చెప్తున్నారు, ఆశ్చర్యపోస్తున్నారు ప్రభు. అందుకే నా నోటికి ఏమనంటాడు, నా బాధ నేను ఎవరికి చెప్పుకోను ప్రభు, నా బాధ, నా గుండెల్లో ఉన్న బాధ నేను ఎవరికి చెప్పుకోను ప్రభు, నీకే చెప్పుకుంటాను నాయన. హల్లెలూయా. అమ్మ, మనుషులతో ఒకవేళ చెప్పుకుంటే ఏమవుతుంది? నాకు ఒక మాట చెప్పేస్తే నేను టైం క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను, ఇబ్బంది పెట్టండి. చెప్తారా? ఇప్పుడు నాకు చాలా బాధ వచ్చేసింది నా సంసారంలో. ఎంత బాధ అంటే నేను తట్టుకోలేనంత బాధ వచ్చింది నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో. అప్పుడు ఆ బాధ ఎదుటి వారితో చెప్పినప్పుడు ఏమవుతుంది? చూస్తారా? చెప్పాలి, ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చండి. ఏమవుతుంది ఇప్పుడు అంటే గుండె బరువు దిగినట్టు అవుతుందా? అనిపిస్తుంది. అంటే ఎలాగా మా ఆయన అనగా, మా ఆవిడ తినగా, అసలు నా కొడుకు నా మాట వినట్లేదు,
ఓకే చెప్పుకుంటా, చెప్పుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? తేలికవుతుందా? అంతేనా? ఇప్పుడు చెప్పుకోవటం వల్ల తేలికైందన్న ఆ స్వభావం తప్ప దానివల్ల ఒరిగేది కానీ దేవుని బిడ్డలారా, అదే బాధ, అదే పరిస్థితి దేవునికి చెప్పుకుంటే బాధలన్నిటి నుంచి విడుదల కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరి దేవునికి చెప్పుకున్నప్పుడు హేళన చేయడం మనల్ని, యేసయ్యకి చెప్పుకున్నప్పుడు మనల్ని చులకనగా చూడ, దేవునికి చెప్పుకున్నప్పుడు అనే పాశము పరిస్థితి ఎలాగంటే ఎవరికి చెప్పడా ఆయన, దేవునికి చెప్పుకున్నప్పుడు అపార్థం చేసుకోవడం మనల్ని అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. నేను 9:2 వాక్యం చెప్పడానికి వెళ్ళాను.